సారీ టైంలో ఇవి కరెక్ట్గా అని చెప్తా ఉన్నాం. రానున్న కాలంలో ఆనాటి పరిస్థితులు బట్టి ఖచ్చితంగా వచ్చే కోర్స్ ఏదో డిమాండ్ ఏదో ఉంటుంది. బట్ ఒకటే మాట, మన బ్యాంక్ అసలు నాకు ఆశ్చర్యం అంటే బ్యాంకు తీసుకుపోవడం ఏంది నాకు అర్థం కాదు. ఆఖరికి ఆపరేషన్ ఏరియా ఇక్కడ, అకౌంట్ ఉండే వాళ్ళంతా ఇక్కడ, కానీ ఆఫీస్ కడప ప్రత్యేకించి రాయలసీమ బిడ్డగా చెప్పుకునే ఎన్డీఏ ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా మీ దృష్టి రాయలసీమ బిడ్డగా మా రాయలసీమ పైన పెట్టండి అని కోరుతా ఉన్నాం. మీ యొక్క దృష్టి మొత్తం అమరావతి పైన ఉంది. రాయలసీమని మీరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ చూసేదానికి ప్రణాళికాబద్ధంగా జరిగే కార్యక్రమంలాగే కనిపిస్తూ ఉంది. రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పబడిన ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఇక్కడి నుంచి తరలించుకొని పోతూ ఉన్నారు. తరలించుకొని అమరావతి ప్రాంతానికి తీసుకెళ్తూ ఉన్నారు. అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా అనౌన్స్ చేయడమే మీరు ఆ రోజు ఏకపక్షంగా చేశారు. ఏ ప్రాంతంతోనూ మాట్లాడలేదు. శ్రీబాగ్ ఒడంబడిక అన్నది సజీవంగా ఉండే ఒడంబడిక. ఈ ప్రాంతాల మధ్య శ్రీబాగ్ ఒడంబడిక తెలంగాణకు ఆంధ్ర రాయలసీమకు ఉన్న ఒడంబడిక కాదది. ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి ఉన్న ఒడంబడిక అది. అదొక ఒప్పందం. ఆమె ప్రభుత్వం ప్రవేశపెట్టింది కర్నూలులో మేము హైకోర్టు బెంచ్ పెడతాము అని. మీకు తమాషా కనిపించడం లేదా ముఖ్యమంత్రి గారు? పూర్తి స్థాయి హైకోర్టు నుండి అనేక న్యాయానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అన్నీ అక్కడ పెట్టబెట్టి న్యాయ విశ్వవిద్యాలయం కూడా అక్కడే పెడతామనే స్థాయి నుంచి హైకోర్టు బెంచ్ పెడతాం మేము అని చెప్పే స్థాయి మాట మాట్లాడడం అంటే ఎంత ఘోరంగా రాయలసీమ ప్రాంత వాసుల్ని మీరు అన్యాయం చేస్తూ ఉన్నారో మీకు అర్థం కాలేదా అని అడుగుతూ ఉన్నా నేను. ఈ రాయలసీమలో ఏం పెట్టినా సరే తీసుకెళ్తారు మీరు. అనంతపురం ప్రాంతంలో ఎయిమ్స్ పెడదామనుకున్నారు, స్థలం కూడా తీశారు. అవసరానికి రాయలసీమ ప్రాంతంలో ఎయిమ్స్ లాంటి ఆసుపత్రి ఉంటే ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ మీరు మంగళగిరికి తీసుకెళ్లారు. ఇది ప్రాంతాల మధ్య ఘర్షణ కాదా అని మేము అడుగుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. అంతెందుకు వస్తాయని పులివెందుల మీద వచ్చా నేను. పులివెందుల్లో పూర్తి స్థాయిలో కట్టబడ్డ మెడికల్ కళాశాల ఉంది. ప్రైవేటు కాలేజీ కాదది, ప్రభుత్వ వైద్య కళాశాల. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జనరల్ హాస్పిటల్. ఆయన చూసే ఆగి దాంట్లో మీరు అడ్మిషన్ లేకుండా మాకు ఇది అవసరం లేదు ఆపండి అని మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించారు. ఇంతకన్నా దుర్మార్గం ఏదైనా ఉందా అని అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని. ఈ ప్రాంతానికి ఉపయోగపడే కడప జిల్లా, అనంతపురం జిల్లా, అట్లాగే చిత్తూరు జిల్లా కొద్ది భాగం, ఈ ప్రాంతంలో ఉపయోగపడే ఒక మెడికల్ కళాశాల, ప్రత్యేకించి జనరల్ హాస్పిటల్ ఉంటే పూర్తి స్థాయిలో ఎంత బాగా ఉంటుందో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా అడుగుతూ ఉన్నాం. మీకు రాజకీయ విభేదాలు ఉంటే ఉండనివ్వండి, కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం హాస్టల్ లేవు పెట్టండి, స్టాఫ్ లేదు ఇవ్వండి, డబ్బులు అలా చేయండి. మీ మనసులో దురుద్దేశం ఏంటంటే పులివెందులకి కాలేజీ పెట్టాల్సిన అవసరం లేదనుకుంటున్నా ఉన్నారా, లేక ఈ కాలేజీలను అమ్మేద్దామనుకుంటా ఉన్నారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. తక్షణం రాయలసీమ ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, పులివెందుల మెడికల్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ నిమిషం నుంచే స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. అవకాశం ఉంది. పెంచిన సీట్ల ప్రకారం కర్నూలు విశ్వభారతిలోను, కోనసీమ మెడికల్ కాలేజీలోనూ సీట్లు మరీ ఫిలప్ చేయండి మెరిట్ ప్రాతిపదికన అని కోర్టులో చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా దీన్ని కూడా కలపండి.
ఆ అల్లూరు సీతారాములు కలపండి, దీంట్లో కలపండి. కొప్పత్తిని నిట్ట నిలువున ఇటు పోతూ మాట్లాడుకునే వాళ్ళం. వచ్చే కాలం ఇదంతా కూడా పెద్ద పారిశ్రామిక వాడిగా మారిపోద్ది, స్కిల్ ట్రైనింగ్ సెంటర్గా మారిపోద్ది. మాకు దగ్గర, నా కాన్స్టిట్యున్సీకి దగ్గర ఈ ప్రాంతం అంతా ఇట్లా నా ఎల్లనూరు ఇడదానికి వస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకెళ్ళేసాం. చివరికి అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకును కూడా మేము తీసుకెళ్తాం. ఏమి దుర్మార్గం ఇది! ఒంగోలు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరులో కొద్ది భాగం, అనంతపురం కొద్ది భాగం ఆపరేషన్ ఏరియా. నాకు సరిగ్గా గుర్తులేదు కానీ 3-4 బ్యాంకులు కలిపి దాన్ని ఏర్పాటు చేశారు ఆ రోజున. దాని కార్యస్థానం ఇక్కడే ఉంది, కడపలో ఉంది. మాకెవరికి అభ్యంతరం లేదు. మేము ఎప్పుడు ఆలోచన చేయలేము, మాదే అనుకున్నాం. దాన్ని కూడా మేము అమరావతికి తీసుకెళ్తాం. దీని వెనకున్న కుట్ర ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరెందుకు రాజధాని ఇక్కడ పెట్టడానికి మీరు ఆలోచించరు? ఏం వేరే రాష్ట్రాలు చూస్తున్నాం కదా, ఈ కొన్ని మెడ్రాస్ ఇది ఉంటుంది, వాళ్ళ రాష్ట్రం పైదంకా ఉంటుంది. బెంగళూరు మన కొనాన ఉంటుంది, వాళ్ళ రాష్ట్రం అక్కడ మంగళూరు దంకా ఉంటుంది. మరి ఎందుకు ఈ రాయలసీమ ప్రాంతంలో మీరు రాజధాని పెట్టడం గురించి ఆలోచించకూడదు? మీరు అప్పే కదా, మీరు అమరావతిలో కట్టినా అప్పే, రాయలసీమలో కట్టినా అప్పే. కట్టండి, మీ ఇష్టం వచ్చేట్లు మీ జిల్లాలో కట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, కడప దగ్గర మేము పక్కకుంటాం, ఆంధ్రలో ఆ పక్కకి అంత మధ్యలో పెట్టుకోండి. ఆలోచించమని కోరుతూ ఉన్నాం. మీరే ఈ ఆలోచనలకి ఆజ్యం పోస్తూ ఉన్నారు, మీరే ఈ ఆలోచనలు మాలో లేవెత్తున్నారు. మా మౌనాన్ని, రాయలసీమ ప్రాంత ప్రజల మౌనాన్ని మీరు ఏదో అనుకుంటా ఉన్నారు. ఇది లోపల మరుగుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఏదో ఒక రోజున విస్ఫోటనం జరుగుతుంది. ఆల్రెడీ శాంక్షన్ అది. ఎన్డీఏ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు దయచేసి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేయబాకండి. మీకు ఇంకా వీలైతే ఒకవేళ మీరు ఇవ్వలేమేమున్నా, నేను అమరావతి అనుకుంటే రాయలసీమలో 2వ రాజధాని కర్ణాటక బెళగావిలాగా 2వ రాజధాని పెట్టండి. ఇక్కడ ఒక సెషన్ నడిపించండి. అసలు రాజధాని కోల్పోయిన వాళ్ళం, కర్నూలులో ఉన్న రాజధానిని ఇప్పుడు మీ పుణ్యాన అని చెప్పి ఆ హైకోర్టు కూడా పోయే పరిస్థితుల్లో ఉంది. అన్నీ కోల్పోవడం మా పని కాదు, గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. శ్రీబాగ్ ఒడంబడిక దృష్ట్యా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. రాయలసీమ అవసరాలు తీరిన తర్వాత మాత్రమే కృష్ణా జలాలు ఉపయోగించుకుంటామని ఆ రోజున మాట్లాడుకున్నారు. తీర్చండి. అక్కడ వచ్చే 340 టీఎంసీ నీళ్ళన్నీ కూడా ఆఖరికి అనంతపురం, కర్నూలు, కడప నేలకి ఇవ్వండి, అనంతపురానికి ఇవ్వండి. కనుక దీన్ని దగా చేయడం అంటారు ముఖ్యమంత్రి గారు. ఎట్లాగూ మీ పరిపాలనలో ఈ 6 నెలల కాలంలో మేము ప్రజలకు ఒలిగిన మేలేదో మేము చూడలేదు. ఆఖరికి మీ పోరాటం ఎప్పుడు దిగిపోయిన ముఖ్యమంత్రి పైన చేసుకుంటూ ఉంటారు. మీరు చేసుకోండి. మీ ప్రభుత్వంలో ప్రత్యేకమైన శాఖను కూడా పెట్టుకొని చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. జనం గురించి ఆలోచించండి. జనం గురించి ఆలోచన లేదు. నేను వాళ్ళ ఎమ్మెల్యేలని, ఎంపీలని కూడా కోరుతా ఉన్నా. నేను జనం గురించి ఆలోచించరా? రాయలసీమకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే రాయలసీమలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడరా? మమ్మల్ని మాటలతో మభ్యపుచ్చే ప్రయత్నం చేస్తారా మీరు? రాయలసీమ పులులు, సింహాలు, మేము ఏనుగులు అని చెప్పుకునే వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళు వచ్చి మాట్లాడమని కోరుతా ఉన్నా. కరెంటు మీటర్లకి ఆ స్మార్ట్ మీటర్లు పెట్టబోతూ ఉన్నారు. ఏంటి మీ సమాధానం? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన ఉచితంగా కరెంట్ ఇచ్చాం. అట్లాగే కరెంటు అప్పులన్నీ మాఫీ చేశాం. ఈ రోజున మీరు మళ్ళీ మాకు గుదిబండలుగా చెప్తా ఉన్నారు. మీటర్లు ఉరితాలన్నారు మీరు ముఖ్యమంత్రి గారు. ఈ రోజున అదే ఉరితాళ్ళు మా మెడలకి, మా రైతాంగ మెడలకి వేలాడబోతూ ఉన్నాయి. గమనించమని కోరుతా ఉన్నాం. మేము తిరిగే రోడ్లు కూడా మీరు అమ్మేస్తూ ఉన్నారు. మా ఫీ రియంబర్స్మెంట్ రాదు. మా రైతులు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు. చివరికి విత్తనం ఇచ్చే నాతుడు కూడా కనపడడం లేదు. మేము ధైర్యంగా చెప్పగలం. ఈ రోజున
ఇక్కడ కనపడే ప్రతి తోట కూడా, ప్రతి అరటి చెట్టు కూడా ఆఖరికి ఆ రోజు మేము ఇచ్చిన ఉచిత విద్యుత్ పుణ్యమానే వచ్చిన సంగతి గుర్తు చేసుకుంటా ఉన్నాం. గౌరవంగా రైతాంగం పట్టి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. ఇచ్చిన అవకాశం వాడుకున్నారు కనుక ప్రజల గురించి ఆలోచన కోరుతా ఉన్నాం. ఆ రేట్లు ఏంటి? కరెంట్ రేట్లు బాబు గారు మీరు మర్చిపోయారేమో. మీ చేతులతో కాల్చబడ్డ చనిపోయిపోయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సిపిఎం కార్యకర్తలు ఇప్పుడు కూడా మా కళ్ళెదురు కనపడతా ఉన్నారు. మీరు మాట వినరు. మాట్లాడితే మీరు జగన్ రెడ్డి మాట్లాడండి, ఎవరొద్దన్నారు? తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. మీరు అదాని, నరేంద్ర మోడీ, ఎన్డీఏ, జగన్ రెడ్డి, ఇంకెవరైనా ఉంటే మీరు ఆఖరికి అదాని ముందు సంగతి తేల్చండి. అన్నీ తేలుతాయి ఫస్ట్. అదాని పక్క చూడ్డానికి కూడా మీకు ధైర్యం సరిపోయేటట్లు లేదు. నేను మొన్న చూశాను, 10 రోజుల కింద మహారాష్ట్ర ఎన్నికల్లో ఉన్నాం. అదొక పక్క గొడవ. 77 లక్షల ఓట్లు, 77 లక్షల ఓట్లు ఆఖరికి ఎక్కువ వచ్చినాయి. కౌంటింగ్లో సమాధానం చెప్పమంటే చెప్పేవాళ్ళు లేడు. ఈ రాష్ట్రంలో కూడా 17-18 లక్షల ఓట్లు వచ్చినాయి, చెప్పమంటే చెప్పేవాడు ఎవరు లేడు ఆఖరికి. ఇంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. దానికి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగం మీరు. కనుక అదాని సంగతి తేల్చండి. అదాని అన్ని కాంట్రాక్ట్ రద్దు చేయండి. కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు, ఆ తర్వాత కరెంటు బిల్లులు, కరెంటు మీటర్లు అన్నీ పీక్కోండి. మీరు ఆ పని చేయలే. అదాని దగ్గర ఉన్న అందరు ఆఫీసర్లని, అధికారులని పిలుచుకొని మీరు సమావేశం ఏర్పాటు చేశారు. ఏమని? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, రోడ్లు మీకే ఇస్తాం, కరెంటు మీకే ఇస్తాం, బస్సులు మీకే ఇస్తాం, ఇంకేముంటే అన్నీ మీకే ఇస్తాం. మళ్ళీ ఓ పక్కన సన్నాయినో ఓ పక్కన మాట్లాడుతూ ఉంటారు. కనుక చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు, దయచేసి మీరు రాయలసీమ ప్రజల ఆకాంక్షల్ని, రాయలసీమ ప్రజల ప్రయోజనాలని కాపాడండి. అట్లాగే ప్రజల గురించి ఆలోచించండి, ప్రజల కష్టాల గురించి ఆలోచించండి. ఇక్కడ చాలామంది మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. ఆ మనోభావాలను కాపాడే ప్రయత్నం చేయండి. మీరు మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రజల యొక్క కష్ట సుఖాలని పట్టించుకోమని కోరుతా ఉన్నాం. మీరు హైకోర్టుని అచ్చంగా అక్కడే ఉంచాలి, లేకుంటే రాజధానిని మా ప్రాంతంలో ఇచ్చే ఏర్పాటు చేయమని నేను కోరుకుంటా ఉన్నాను.